అభివృద్ధి భావనలు అనేటటువంటి రెండవ పాఠ్యాంశంలో మనం అభివృద్ధి అనగానేమిటి, ఎవరి అభివృద్ధి, అభివృద్ధిని మనం దేనితో కొలుస్తాము, ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందిందని మనం ఏ విధంగా చెప్తాము, ఆదాయాన్ని ఆధారంగా తీసుకొనేనా లేకపోతే ఇంకా ఏవైనా ఇతర లక్ష్యాలు ఉన్నాయా, ఏ విధంగా అభివృద్ధిని మనం లెక్కిస్తామనేటటువంటి అంశాలను ఈ రెండవ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. అభివృద్ధి భావనలు. అభివృద్ధి అనగానేమిటి? అభివృద్ధి అనే పదానికి నిర్వచనం ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి తనకు సంబంధించినటువంటి అభివృద్ధి భావన ఇంకొక వ్యక్తికి అది అభివృద్ధి భావనగా కాకపోవచ్చు. ఆ విధంగా అభివృద్ధి భావనలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి, వ్యక్తులను బట్టి మారుతూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు జరిగేదంతా అభివృద్ధి అని కూడా మనం చెప్పలేము. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తున్నాం మనం. ఓకేనా? ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాం మనం? దేని ఆధారంగా తీసుకొని దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాం మనం? దేశం యొక్క ఆదాయం పెరుగుతుందని చెప్తున్నామా? దేశం యొక్క తలసరి ఆదాయంలో నిరంతరం పెరుగుదల వస్తుందని దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నామా? లేదా పారిశ్రామిక వ్యవసాయక సేవా రంగంలో అభివృద్ధి చెందుతుందని మనం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నామా? అంటే దేని ఆధారంగా ఒక దేశం యొక్క అభివృద్ధిని మనం లెక్కిస్తున్నాము? నిజమే, పారిశ్రామిక రంగం పరంగా చూసినా, సేవా రంగ పరంగా చూసినా, వ్యవసాయ రంగ పరంగా చూసినా చాలా అభివృద్ధి చెందింది. గత 50 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. దీన్ని మనం అభివృద్ధిగా చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం చాలా నాశనం అయిపోయింది కూడా భారతదేశం. పర్యావరణానికి సంబంధించి చాలా పొల్యూషన్ ఏర్పడ్డది, వాయు కాలుష్యం ఏర్పడ్డది, జల కాలుష్యం ఏర్పడ్డది, నేల కాలుష్యం ఏర్పడ్డది. హ్యూమన్ రిసోర్సెసే మైండ్ పొల్యూటెడ్ అయిపోయినాయి. మానవ విలువలు గత 50 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడున్న మానవ విలువలు మ్యాక్సిమం అంతరించిపోతున్నాయి. ఒక మనిషి ఆర్థిక విలువలకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది తప్ప నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వాట్ ఈజ్ డెవలప్మెంట్? ఇది డెవలప్మెంట్ ఓన్లీ ఇన్కమ్? మానవ విలువలకు ప్రాధాన్యం లేదా? పర్యావరణ పరంగా ఎంత డ్యామేజ్ అవుతుంది, ఇండస్ట్రియల్ పరంగా మనం ఎంత డెవలప్ అయిపోయినామో పర్యావరణం అంత డ్యామేజ్ అయిపోతుంది. స్వచ్ఛమైన గాలిని మనం తీసుకోలేకపోతున్నాం, స్వచ్ఛమైన నీరును మనం పొందలేకపోతున్నాం. ఒక 30-40 సంవత్సరాల క్రితం స్వచ్ఛమైన నీరును ఏ విధంగా పొందేవాళ్ళు? కొనుక్కునేవారా? అసలు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి భవిష్యత్తులో మంచినీటిని కొనుక్కుంటాము అనే ఆలోచన వచ్చి ఉండొచ్చా? ఎంత డ్యామేజ్ అయిపోయింది. ఇలాగే మనం పోల్చుకుంటూ పోతే భవిష్యత్తులో మనం మంచి గాలిని కొనుక్కోవాల్సి వస్తుందేమో అని ఒక భయం ఏర్పడుతుంది. ప్రస్తుతం పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక టిఫిన్ బాక్స్, అట్లాగే ఒక వాటర్ బాటిల్ వాళ్ళ అమ్మ బ్యాగులో పెట్టి పంపిస్తుంది. ఒక 50 సంవత్సరాల తర్వాత బ్యాగ్ కాకుండా ఆక్సిజన్ సిలిండర్ వెనకకేసుకొని మూతికి పెట్టుకొని స్కూల్కి వెళ్తాడా? ఆ విధంగా పర్యావరణం డ్యామేజ్ అయిపోతుందా అనే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ అభివృద్ధి అంటే ఏమిటి? ఇది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. ఇది అభివృద్ధి అంటే ఏమిటి అనేది. సరే, ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టలేం. కానీ వివిధ వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు, అభివృద్ధిని ఏ విధంగా కాంక్షిస్తున్నారు వాళ్ళు అనేది మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లో భూమి లేని గ్రామీణ కార్మికులు వాళ్ళు అభివృద్ధిని ఏ విధంగా, అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటి? ధనిక రైతులు వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే ఏమిటి? వీళ్ళ యొక్క ఆలోచనలకు కంపేర్ చేస్తే టోటల్ డిఫరెన్స్ ఉంటుంది. భూమి లేని గ్రామీణ కార్మికులు ఏం ఆలోచిస్తారు? వాళ్ళకు భూమి లేదు కాబట్టి కూలీ చేసుకొని బతుకుతారు. అంటే రోజు పని దొరికితే బాగుండు, వేతనం ఎక్కువ ఇస్తే బాగుండు, ప్రస్తుతం ఉన్నటువంటి కూలీ సరిపోవడం లేదు బ్రతకడానికి, ఎక్కువ కూలీ ఇస్తే బాగుండు అని వాళ్ళ దృష్టిలో ఆలోచిస్తారు. అట్లిస్తే మనం కొంచెం డెవలప్ అవుతాము, మా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో మంచి చదువును బోధిస్తే బాగుండు అని వాళ్ళు ఆలోచిస్తారు. అట్లాగే ధనిక రైతు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు? డిఫరెంట్.
తక్కువ కూలీకి పని మనుషులు దొరికితే బాగుండు, అంటే కూలీలు తక్కువ వేతనానికి దొరికితే బాగుండు. అట్లాగే కూలీలు ఎక్కువ మంది దొరికితే బాగుండు. అంటే ధనిక రైతు తక్కువ కూలీకి పని మనుషులు కూలీలు దొరకాలని ఆలోచిస్తే కూలీ చేసుకునే బతికే వాళ్ళు మాకు కూలీ ఎక్కువ రావాలని ఆలోచిస్తున్నారు. ఈ ధనిక రైతు పంట ఎక్కువ పండాలి, పండిన పంటకు గిట్టుబాటు ధర దొరకాలి, ఆ విధంగా అయితే నేను అభివృద్ధి చెందుతానని అతను ఆలోచిస్తుంటే, కూలీ చేసుకునే వాళ్ళు రెగ్యులర్గా కూలీ దొరకాలి, కూలీ ఎక్కువగా దొరకాలి, ఈ విధంగా ఆలోచనలు ఉన్నాయి. అంటే వివిధ వర్గాల ప్రజల మధ్య ఆలోచనల్లో తేడా ఉంది. అభివృద్ధికి సంబంధించి వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఆర్థిక స్తోమత, వాళ్ళ యొక్క మెంటాలిటీ, దీన్ని బట్టి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఏమిటి అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చింది టెక్స్ట్ బుక్లో కొన్ని ఖాళీగా ఇచ్చింది, వీటిని మనం ఫిలప్ చేయాలి. వర్షాధార రైతు, అతని దృష్టిలో అభివృద్ధి అంటే ఏమిటి అంటున్నాడు. అతను ఏం ఆలోచిస్తాడు? వర్షాలు సమయానికి పడితే బాగుండు, లేకపోతే పంట పండదు. అట్లా కాకుండా వర్షాలు సమయానికి పడడం లేదు, ఒక బోరు బావిని వేసుకుంటే బాగుండు, లేదా ఒక ప్రాజెక్టు కడితే బాగుండు. ప్రాజెక్టు కట్టినట్టయితే ఈ కరెంటు విద్యుత్ బిల్లులు లేకుండా మంచిగా నీరు అందిస్తుంది, కాబట్టి ఒక పంటకు బదులుగా 2 పంటలు పండించవచ్చు. ఈ విధంగా ఆలోచన ఉండొచ్చు. ప్రాజెక్టు కట్టినట్లయితే 1000 ఎకరాల్లో భూమి మునిగిపోతుంది, కాబట్టి ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నర్మదా నది పైన సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టేటప్పుడు జలసింధి గ్రామ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా దాన్ని ఆపాలని చూసి చాలా నర్మదా బచావ్ ఆందోళన జరిగింది. ఎందుకు ఒక ప్రాజెక్టు కట్టడం, డెవలప్మెంట్ దృష్ట్యా ఒక ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే నీటిపారుదల సౌకర్యం, ఒక నీటిపారుదలనే కాదు, బహుళార్థక సాధక ప్రాజెక్టులు ఉంటాయి. ఆ విధంగా డెవలప్ కోసం కట్టాలనుకున్నది ఒకరి యొక్క అభివృద్ధి ఇంకొకరికి అభివృద్ధి కావడం లేదు, వాళ్ళ యొక్క అభివృద్ధిని కుంటుపరుస్తుంది. ఒకరి యొక్క అభివృద్ధి ఇంకొకరికి నాశనానికి దారితీస్తుంది. అంటే వివిధ వర్గాల ప్రజల మధ్య అభివృద్ధి భావనలో తేడాలు ఉన్నాయి. ఇక్కడ మనకు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, మామూలు విద్యార్థి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఒక ధనవంతుడైనటువంటి కుటుంబంలో చదువుకునేటటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఒక ధనిక కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ధనిక కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయి ఆలోచన ఏ విధంగా ఉంటుంది. ఇదంతా కంపేర్ చేస్తే డిఫరెంట్ పీపుల్స్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్ అబౌట్ డెవలప్మెంట్. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆకాంక్షలు ఉన్నాయని చెప్పవచ్చు మనం. ఎగ్జాక్ట్గా ఒక వ్యక్తికి ఉన్న ఒకే సామాజిక వర్గానికి చెందిన, ఒకే ఆర్థిక అంతస్తుకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా అభివృద్ధికి సంబంధించిన తేడాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇదే అభివృద్ధి అని మనం చెప్పలేము. వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళ యొక్క ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది. ఒకటి మనం చెప్పవచ్చు, వివిధ వర్గాల ప్రజల మధ్య అభివృద్ధికి సంబంధించినటువంటి ఆకాంక్షలలో తేడా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఎవరి అభివృద్ధి అంటే ఏమిటి, ఎవరి అభివృద్ధి? ఇక్కడ మనకు ఒకటి మ్యాటర్ ఇచ్చింది ఏమిటంటే, కుండంకులంలో ఉన్నటువంటి అణువిద్యుత్ ప్రాజెక్ట్. ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి జిల్లాలో కుండంకులం అణువిద్యుత్ ప్రాజెక్టును గవర్నమెంట్ నిర్మించాలనుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో కుండంకులం అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది. ఎందుకంటే అభివృద్ధి చెందడానికి విద్యుత్ అవసరం. పారిశ్రామికంగా డెవలప్ కావాలన్నా, వ్యవసాయ సేవా రంగం ఏది డెవలప్ కావాలన్నా విద్యుత్ శక్తి అవసరం. మన భారతదేశం యొక్క అవసరాలకు తగినంత విద్యుత్ శక్తి లేదు, కాబట్టి ఈ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ సరిపోవడం లేదు, కాబట్టి ఈ థర్మల్ విద్యుత్ శక్తి సరిపోవడం లేదు, కాబట్టి జల విద్యుత్ శక్తి సరిపోవడం లేదు, కాబట్టి అణు విద్యుత్ శక్తిని మనం ఉత్పత్తి చేయాలి అని కుండంకులంలో అణు విద్యుత్ శక్తిని ప్రాజెక్టు ఏర్పాటు కోసం గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి తిరునెల్వేలి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. ప్రశాంతమైన సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య అలజడి రేగింది. ఎందుకు? అణు విద్యుత్ శక్తి ప్రాజెక్టు కట్టడం వల్ల వాళ్ళ యొక్క
ఆవాసాలు కోల్పోతారు, వాళ్ళ యొక్క జీవనోపాధులు దెబ్బతింటాయి. అది మాత్రమే ఆలోచించకండి, పర్యావరణం డ్యామేజ్ అవుతుంది. రేడియో ధార్మిక కిరణాల వల్ల ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది. జపాన్లో ఫుకుషిమాలో వచ్చినటువంటి అణువిద్యుత్ కేంద్రంలో వచ్చినటువంటి పేలుడు ఏ విధంగా డ్యామేజ్ చేసింది, పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటుంది. పర్యావరణానికి హాని తిరునెల్వేలి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు మా యొక్క ఆవాసాలు రక్షించుకోవడం కోసం, మా యొక్క జీవనోపాధులను కోల్పోకుండా రక్షించుకోవడం కోసమే కాదు మేము చేస్తున్నటువంటి ఈ పోరాటం. మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి మమ్మల్ని అభివృద్ధికి నిరాటంకంగా వీళ్ళు ఉద్యమం చేస్తున్నారని అనుకుంటున్నారు. అట్లా కాకుండా అణువిద్యుత్ కేంద్రాల వల్ల పర్యావరణం ఏ విధంగా నాశనం అవుతుందో ఆలోచించండి. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ స్థాపించకూడదు అని మేము చెప్తున్నామని వాళ్ళ యొక్క ఒపీనియన్. విద్యుత్ కేంద్రాన్ని స్థాపించి దేశం అభివృద్ధి చెందాలనేది అందరి ఆకాంక్ష. దాన్ని వేరే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు, పర్యావరణవేత్తలు, వాళ్ళు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి పర్యావరణవేత్తలు పర్యావరణాన్ని కాపాడే విధంగా ఆలోచిస్తుంటారు. ఇక్కడ మనకు అభివృద్ధి అనేది రెండు వర్గాల మధ్య విభేదాలకు దారితీస్తుంది. అంటే విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి అభివృద్ధికి సంబంధించి. ఇక నెక్స్ట్ ఆదాయం, ఇతర లక్ష్యాలు అని ఇచ్చిండు. అభివృద్ధి అనేది మనం సాధ్యమైనంత వరకు ప్రస్తుతము మనము ఆదాయాన్ని, సంపదను బట్టి ఒక వ్యక్తి అభివృద్ధి చెందిందా లేదా అని చెప్తున్నాం. ఓన్లీ ఆదాయం మాత్రమే అభివృద్ధిగా పరిగణిస్తామా? ఆదాయం ఎక్కువగా ఉంటే సరిపోతుందా సొసైటీలో? ఇంకేమైనా లక్ష్యాలు ఉన్నాయా అభివృద్ధి చెందడానికి? చాలా ఉన్నాయి. ఆదాయం ఒకటే ఎనఫ్ కాదు, సరిపోదు అభివృద్ధి చెందడానికి. ఆదాయంతో పాటు ప్రతీది మానవులకు అందుబాటులో ఉండాలి. స్వేచ్ఛ, సమానత్వం, చాలా అంశాలు ఉన్నాయి. మానవులు స్వేచ్ఛను కోరుకుంటారు, సమానత్వాన్ని కోరుకుంటారు, వివక్షత లేకుండా జీవించాలని కోరుకుంటారు, సమాజంలో గౌరవాన్ని కోరుకుంటారు. ఇవి ఆదాయం, ఓన్లీ ఆదాయం మాత్రమే కాదు, భద్రత కోరుకుంటారు. అంటే అభివృద్ధి లక్ష్యాలలో ఆదాయం ఒకటే కాదు, ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, భద్రత, ప్రశాంతత, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, మంచి మెడిసిన్, మనకు కావాల్సిన మెడిసిన్, ఇవన్నీ అందుబాటులో ఉంటేనే వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నాము, ఇలా అయితేనే అభివృద్ధి చెందుతాము అనేటటువంటి ఐడియా ఉంటుంది. ఆదాయం ఒకటే మనం అభివృద్ధిగా పరిగణించకూడదు. చాలా ఆదాయం ఉన్నప్పటికీ కల్తీ లేనటువంటి ఆహార పదార్థాలను నువ్వు పొందగలుగుతావా? నాణ్యమైనటువంటి మెడిసిన్స్ మనం పొందగలుగుతామా? చాలా డబ్బు ఉన్నప్పటికీ ఒక సెక్యూరిటీ, ఒక భద్రత, ప్రశాంతత జీవనాన్ని మనం గడపగలుగుతున్నామా? ఎన్నో రాష్ట్రాలలో అప్పుడు మనం చూస్తుంటాం బాంబ్ బ్లాస్ట్ కావడం, రోజు పేపర్కు చూస్తుంటాం హత్యలు. ఇదంతా సొసైటీలో ఒక భద్రత కరువు కావడం. డబ్బున్న వ్యక్తులపైనే ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి ఇవన్నీ. అంటే ఇక్కడ ఆదాయం అనేది అభివృద్ధిని సూచిస్తుందా? ఒక స్వేచ్ఛ లేనటువంటి జీవితం, ఒక భద్రత లేనటువంటి జీవితం, మానసిక ప్రశాంతత లేనటువంటి జీవితం, ఇది అభివృద్ధిని సూచిస్తుందా? అంటే ఆదాయం ఒకటే అభివృద్ధికి సంబంధించింది కాదు. అభివృద్ధిలో చాలా అంశాలు ఉంటాయి. అవన్నీ నా దృష్టిలో మానసికంగా, పర్యావరణ పరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే ఆ దేశం అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఒక తలసరి ఆదాయము, జాతీయ ఆదాయము, ఇక్కడ భౌతిక సంపద మాత్రమే, మన కంటికి కనిపించే భౌతిక సంపద మాత్రమే పెరిగినట్లయితే దాన్ని మనం అభివృద్ధిగా చెప్పలేము. పర్యావరణ సంపద, ఇక్కడ ఉన్నటువంటి నీరు, గాలి, నేల, అట్లాగే నైతిక విలువలు, ఒక సమాజంలో మనం భారత రాజ్యాంగంలో సోదర భావం అని చెప్పుకున్నాం కదా, అలాంటి ఫీలింగ్స్ ప్రజలలో ఉన్నట్లయితేనే ఒక దేశం బాగా అభివృద్ధి చెందిందని మనం చెప్పవచ్చు.
అంతేకాని ఓన్లీ ఆర్థిక విలువలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే ఇది ఆర్థిక పరంగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు, కానీ మిగతా పరంగా వెనుకబడిపోయిందని చెప్పవచ్చు. ఇది అభివృద్ధి అనేది ప్రశాంతతను చేకూర్చదు. నెక్స్ట్, వేరు వేరు దేశాలను లేదా రాష్ట్రాలను ఎలా పోల్చుతాము? భౌతికమైనటువంటి సంపదను మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి దీంట్లో రాష్ట్రాలను పోల్చేటప్పుడు ఆ రాష్ట్రాల యొక్క ఆదాయం లేదా ఆ దేశాల యొక్క ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా ఒక దేశం వెనుకబడ్డదా అనేటటువంటిది మనం ఇక్కడ చెప్తాం. జాతీయ ఆదాయం కంటే కూడా తలసరి ఆదాయాన్ని తీసుకోవడం అనేది అభివృద్ధికి కొంచెం మెరుగైనటువంటి సూచికగా మనం చెప్పవచ్చు. 2017 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఎంత తలసరి ఆదాయం ఉంటే అభివృద్ధిగా పరిగణించాలో వాళ్ళు చెప్పడం జరిగింది. 2017 సంవత్సరానికి సంబంధించి 12,055 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం, ఏమాదాయం? తలసరి ఆదాయం, ఎక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి దేశాలను ధనిక దేశాలు. $955 కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి దేశాలను తక్కువ ఆదాయం గల దేశాలు. కొంచెం గ్యాప్ ఇద్దామా? $955 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం గల దేశాలను తక్కువ ఆదాయం గల దేశాలు అని $12,055 కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి దేశాలను ధనిక దేశాలు అని, $955 కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి దేశాలను తక్కువ ఆదాయం గల దేశాలు అని ప్రపంచ బ్యాంకు 2017 సంవత్సరంలో విభజించడం జరిగింది. దేని బేస్ చేసుకొని? తలసరి ఆదాయాన్ని బేస్ చేసుకొని విభజించడం జరిగింది. మరి మధ్య ఆదాయం గల దేశాలు అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు బుక్లో. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఇవ్వకపోయినప్పటికి కూడా $955 కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉండి 955 కంటే ఎక్కువ అంటే $956 నుంచి, $1,255 కంటే తక్కువ. ఈ రెండింటి మధ్యలో $955 కంటే ఎక్కువ, $1,255 కంటే